చరిత్రలో డబ్బు ఇప్పటికే 3 సార్లు రూపం మార్చుకుంది. మొదట వస్తువులు బార్టర్, తర్వాత బంగారం, ఆ తర్వాత కాగితం. ఇప్పుడు మనం నాలుగో అతిపెద్ద మార్పును చూస్తున్నాం. అదే ప్రోగ్రామబుల్ మనీ, సిబిడిసి, అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇటీవల జరిగిన ఒక పైలట్ ప్రయోగం రేపు మన ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతోందో మీకు తెలుసా? అక్కడ రేషన్ కోసం ఇచ్చిన డిజిటల్ డబ్బుని ప్రజలు వేరే దేనికి వాడలేరు. దీన్ని చూసి చాలామంది భయపడుతున్నారు. కానీ ఒక ఎకానమిక్ హిస్టోరియన్గా నేను చెప్తున్నాను, ఇది కొత్తేమీ కాదు. 1900లలో కంపెనీలు తమ కూలీలకు కంపెనీ స్క్రిప్ట్ కూపన్లు ఇచ్చేవి. వాటిని ఆ కంపెనీ స్టోర్లోనే వాడాలి. ఇప్పుడు అదే పద్ధతి టెక్నాలజీ రూపంలో మళ్ళీ వస్తోంది. అసలు ఏంటి ఈ మార్పు? ఇది మన మిడిల్ క్లాస్ స్వేచ్ఛకు ముప్పు తెస్తుందా? చాలా మందికి ఒక డౌట్ ఉంది. మన దగ్గర ఆల్రెడీ యూపీఐ, ఫోన్‌పే, జీపే ఉంది గదా! మళ్ళీ ఈ రూపాయి ఎందుకు అని. ఇక్కడే అసలు లాజిక్ ఉంది. యూపీఐ అనేది కేవలం ఒక పోస్ట్ మ్యాన్ లాంటిది. అది మీ బ్యాంక్‌లో ఉన్న డబ్బుని వేరే బ్యాంక్‌కి చేరవేస్తుంది. అక్కడ డబ్బు మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. కానీ ఈ రూపాయ సీబీడీసీ అనేది స్మార్ట్ మనీ. అంటే ఆ డబ్బు లోపల ఒక సాఫ్ట్‌వేర్ కోడ్ ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వం వ్యవసాయం కోసం లోన్ ఇస్తే ఆ డబ్బుతో రైతు విత్తనాలు మాత్రమే కొనగలడు, సినిమా టికెట్ కొనలేడు. దీన్నే టెక్నికల్గా పర్పస్ బౌండ్ మనీ అంటారు. ప్రభుత్వం ఉద్దేశం మంచిదే కావచ్చు, నిధుల దుర్వినియోగం ఆపడం. కానీ టెక్నాలజీ అనేది కత్తి లాంటిది. అది సర్జరీ చేయడానికి పనికొస్తుంది, గాయం చేయడానికి కూడా పనికొస్తుంది. అసలు ప్రశ్న టెక్నాలజీ మంచిదా చెడుదా కాదు, కంట్రోల్ ఎవరి చేతిలో ఉంది. మనం చరిత్రను గమనిస్తే ఎప్పుడైతే అధికారం సెంట్రలైజ్డ్ అవుతుందో అప్పుడు సామాన్యుడి ప్రైవసీ తగ్గుతుంది. క్యాష్ అనేది మనకి అనానిమిటీ ఇస్తుంది. మీరు 500 రూపాయల నోటుతో ఏం కొన్నారో ఎవరికి తెలీదు. కానీ ప్రోగ్రామబుల్ మనీలో ప్రతి ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుతుంది. భవిష్యత్తులో ఒకవేళ ఆర్థిక సంక్షోభం వస్తే ప్రజలు ఎక్కువగా ఖర్చు పెట్టాలి అని రూల్ పెడితే, ఈ డబ్బుకి ఎక్స్పైరిటీ డేట్ ఉంది, ఈ లోపు వాడకపోతే మాయమవుతుంది అని కోడ్ రాస్తే, ఇది ఇప్పటివరకు టెస్ట్ స్థాయిలో జరిగిన మోడల్. చైనాలో ఆల్రెడీ ఇలాంటి ప్రయోగాలు జరిగాయి. డబ్బు అనేది కేవలం స్టోర్ ఆఫ్ వాల్యూగా ఉండాలి, కానీ కంట్రోల్ టూల్గా మారకూడదు. మరి దీని పరిష్కారం ఏంటి? సిస్టంతో యుద్ధం చేయడమా? కాదు. సిస్టమ్ని అర్థం చేసుకుని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. మీ సంపద మొత్తం ఒకే చోట డిజిటల్ నెంబర్స్ ఉంటే రిస్క్. అందుకే మీ వెల్త్ని డైవర్సిఫై చేయండి. ప్యానిక్తో కాదు, స్ట్రక్చర్తో రెస్పాన్స్ ఇవ్వాలి. రియల్ యాసెట్స్, కంట్రోల్ లేని ఆస్తులు, రియల్ ఎస్టేట్, గోల్డ్. స్కిల్స్, ఎవరూ దొంగలించలేని ఆస్తి మీ నైపుణ్యం. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, రూల్స్ మారుతున్నప్పుడు గేమ్ ప్లాన్ మార్చుకోవడం. ప్రపంచం మారుతుంది. ఫ్యూచర్లో ఫైనాన్షియల్ రూల్స్ పూర్తిగా మారిపోవచ్చు. ఈ కొత్త సిస్టంలో ఒక సామాన్యుడు తన స్వేచ్ఛను కాపాడుకొని వెల్త్ని ఎలా పెంచుకోవాలో నా మిడిల్ క్లాస్ ఎగ్జిట్ ప్లాన్లో రాశాను. అలాగే హిస్టరీలో ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది క్రైసిస్ ఫ్రేమ్వర్క్లో ఉంది. భయపడకండి, మీ నాలెడ్జ్ పెంచుకోండి. లింక్స్ డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉన్నాయి. హిస్టరీ ఫేవర్స్ ద ప్రిపేర్డ్. మీరు చూసింది ఈకనామిక్ హిస్టరీ. ఈ వీడియో మీకు విలువైన సమాచారాన్ని ఇచ్చిందని అనుకుంటే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.